హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. నేను V.LINGADAS. ఈరోజు జరిగిన జేఎల్ మ్యాథమెటిక్స్ పేపర్, జనరల్ స్టడీస్ కావచ్చు, మ్యాథ్స్ పేపర్ 2 కావచ్చు, ఏ విధంగా వచ్చింది, ఒక్కొక్క అభ్యర్థి యొక్క స్కోరు ఏ విధంగా చేయగలిగే అవకాశం ఉంది, సో పేపర్ యొక్క స్టాండర్డ్ మరియు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉంది అన్నది మనం వీడియోలో చూద్దాం. దానికంటే ముందుగా మా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, అంటే జేఎల్ క్రాష్ కోర్స్, లేదంటే జేఎల్ మ్యాథమెటిక్స్ కోర్స్, లేదంటే మెటీరియల్ తీసుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కంగ్రాచులేషన్స్. చాలా చక్కగా రాశారని సో మెనీ కాల్స్ అనేది రిసీవ్ చేసుకోవడం జరిగింది. మెసేజెస్ కూడా చాలా వస్తున్నాయి. అండ్ పేపర్ చూస్తే కూడా నాకు అదే అనిపించింది. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్, మోస్ట్ ఆఫ్ ది మోడల్స్ మనం కవర్ చేసాం. మెటీరియల్లోనైతే దాదాపు 90% మోడల్స్, 90% క్వశ్చన్స్ కవర్ అయ్యే విధంగా మన మెటీరియల్ ఉంది. సో అది ఈ ఎగ్జామ్ ద్వారా ప్రూవ్ అయింది కూడా. అంటే చాలా విస్తృతంగా మన మెటీరియల్ని క్లాస్ నోట్స్ రూపంలో షార్ట్కట్ మెథడ్స్లో మీకు అందించడం జరిగింది. పేపర్ కూడా కొంత మోడరేట్గానే ఉన్నప్పటికీ సో మనం కవర్ చేయడం అనేది నిజంగా చాలా దట్ ఈస్ ఏ ప్రౌడ్ మూమెంట్ అని చెప్పొచ్చు. సో ఇకపోతే జేఎల్ మ్యాథమెటిక్స్ పేపర్ అనాలిసిస్ చూద్దాం. ఓకే, దానికంటే ముందు డిఎస్సి. సో ఇప్పుడంతా మనము ఉద్యోగ నోటిఫికేషన్లో ఒక టైంలో ఉన్నాం. మొన్నే గురుకుల పూర్తయిపోయింది, ఈరోజు జేఎల్ మ్యాథ్స్ పూర్తయిపోయింది. రాబోయే 2 నెలల కాలంలో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కూడా రాబోతుంది. కాబట్టి ఇప్పటివరకు మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఏ విధంగా కొనసాగినా, జయశంకర్ అకాడమీ నుంచి మ్యాథ్స్ కోచింగ్ అనేది అత్యంత కీలకంగా పోటీ పరీక్షల్లో తయారైంది. అది గురుకుల ఎగ్జామ్స్ రుజువు చేసింది. ఈరోజు జరిగిన TSPSC జేఎల్ కూడా రుజువు చేసింది. రేపు రాబోయే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్లో కూడా మీరు సక్సెస్ అవ్వాలనుకుంటే జాబ్ ఓరియంటెడ్ బ్యాచ్ని ప్రారంభించాం. స్పెషల్ మెంటార్షిప్తో మీకు మ్యాథమెటిక్స్లో కంటెంట్, మెథడాలజీ అండ్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 3 కలిపి 70 మార్క్స్ ఉంటాయి. ఈ 70 మార్కుల లైవ్ ప్లస్ రికార్డింగ్ క్లాస్ అనేవి ప్రారంభమయ్యాయి. దానికోసం మీరు జయశంకర్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఏమైనా వివరాలు కావాలంటే 8885607060కి కాల్ చేయండి. ఇక మనం వీడియోలోకి ఎంటర్ అవుదాం. ఫస్ట్ థింగ్, జేఎల్ మ్యాథమెటిక్స్ పేపర్ 1 అనాలిసిస్ చూస్తే, పేపర్ 1లో ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్నెన్ని మార్కులు వచ్చాయో ఒకసారి చూద్దాం. ఇండియన్ హిస్టరీలోంచి 11 మార్క్స్ వచ్చాయి. అంటే ఇది ఎగ్జాక్ట్గా అని కాదండి, మెమొరీ బేస్డ్గా చెప్తున్నాం. 11 రావచ్చు, 10 రావచ్చు. మీరు దాన్ని పట్టుకొని అన్ని వచ్చినా ఇన్ని వచ్చినాయని మళ్ళీ నన్నేమి అనొద్దు. సో ఇండియన్ హిస్టరీలో వచ్చిన 11 మార్క్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 11 క్వశ్చన్స్ చాలా సింపుల్గా ఉన్నాయి. అందులో ఒక 4 క్వశ్చన్స్ మాత్రం మనకి క్రోనలాజికల్ ఆర్డర్లో అడగడం కానీ, లేకపోతే కొంత ఆప్షన్స్ ఆధారంగా కొంచెం కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉన్నాయి. సో సాధారణంగా ఇండియన్ హిస్టరీ, జనరల్ స్టడీస్ చదివిన ప్రతి అభ్యర్థి కూడా మ్యాక్సిమం టాప్ స్కోరర్ వచ్చేసి మనకు 10 మార్క్స్ చేయడం జరుగుద్ది. టాప్ స్కోరర్ 10 మార్క్స్ చేయడం జరుగుద్ది. నార్మల్గా అంటే ఇప్పుడు మనకు టాప్ స్కోర్ అంటే లీస్ట్ స్కోర్ అంటే ఏమి చేయకపోవడం కూడా ఉంటుంది. అలా కాకుండా మనకున్న ఉద్యోగాల సంఖ్యను బట్టి కట్ ఆఫ్ అనేది చూసుకుంటే, మనం ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్గా చూసుకుంటే వెళ్దాం. సో మినిమం స్కోర్ అనేది మనం చూసుకున్నట్లయితే, లేదా కట్ ఆఫ్ స్కోర్ అనేది చూసుకున్నట్లయితే, ఆ 4 మార్క్స్ చేయకపోతే 7 మార్క్స్ కూడా చేయొచ్చు. అంటే మినిమం బాగా ప్రిపేర్ అయిన విద్యార్థులు మినిమం 7 మార్క్స్ ఆన్సర్ చేసే అవకాశం ఉంది. టాప్ అయితే 10 మార్క్స్ చేయడానికి అవకాశం ఉంది ఇండియన్ హిస్టరీలో. అదేవిధంగా పాలిటీ క్వశ్చన్స్ 13 ప్రశ్నలు వచ్చాయి పాలిటీలోంచి. ఈ 13 ప్రశ్నలు కూడా ఎక్కువగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆధారంగా చేసుకుని వచ్చిన ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి. అందులో కొన్ని లోక్సభ సీట్లని క్రోనలాజీ అసెండింగ్ ఆర్డర్లో రాయండి అని అడగడం కానీ, లేకపోతే రాష్ట్రపతి యొక్క అధికారాలకు సంబంధించి కానీ, ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ అనేవి కొన్ని క్రిటికల్గా కూడా అడగడం జరిగింది. కానీ ముఖ్యంగా చూస్తే పాలిటీ అనేది కొంత ఈజీగానే ఉంది. అందులో కూడా మనం 13 మార్కులకి 10 మార్క్స్ టాప్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ 8 మార్క్స్ మినిమం మార్క్స్, ఖచ్చితంగా 8 మార్క్స్ అయితే ఖచ్చితంగా పెట్టే ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఓకే, 10 మార్క్స్ టాప్గా చేయొచ్చు. ఇక కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే అత్యధికంగా మేజర్ రోల్ ప్లే చేసింది కరెంట్ అఫైర్స్. 17 మార్క్స్ అనేది మనం కరెంట్ అఫైర్స్లో చూసుకున్నాం. అంటే ఈ కరెంట్ అఫైర్స్లో ఎక్కువగా కరెంట్ ఎకానమీ రిలేటెడ్ క్వశ్చన్స్ అండ్ సమ్మిట్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా మనం గమనించాం. ఓకే, అంటే డేటాకి సంబంధించిన క్వశ్చన్స్, ఇండియన్ భారతదేశ ప్రణాళికలకు అంటే భారతదేశ పథకాలకు సంబంధించిన క్వశ్చన్స్ మనం ఇక్కడ ఎక్కువగా గమనించాం. 17 క్వశ్చన్స్. కాకపోతే ఇదైతే కొంత ఇబ్బందికరమైన సెక్షనే అని చెప్పొచ్చు. ఎగ్జామినేషన్ హాల్లో 17 మార్క్స్కి దాదాపు ఒక 9 to 10 మార్క్స్ చేయగలడు ఒక బాగా ప్రిపేర్ అయిన అభ్యర్థి. ఇక మిగతా వాళ్ళైతే ఒక 7 మార్క్స్ చేయడానికి అవకాశం ఉందండి.
ఒక 7 మార్కులు చేయడానికి అవకాశం ఉంది కంప్లీట్ పేపర్ చూసి. సార్ మీరు ఎక్కడ చూసారంటే నేను కూడా పేపర్ ఎలా ఉందో అని చెప్పేసి రాయడం జరిగింది కాబట్టే నేను ఈ వీడియోని చేస్తున్నాను ఇంత క్లియర్గా, ఇంత కాన్ఫిడెంట్గా. అండ్ తెలంగాణ కల్చర్ హిస్టరీ విషయానికి వస్తే తెలంగాణ కల్చర్ హిస్టరీ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్స్. అర్థమైందంటే తెలంగాణ ఏర్పడిన సంవత్సరం కూడా అడగడం జరిగింది కాబట్టి 5కి 5 మార్క్స్ ఎవరైనా సరే ఇవి పెట్టే ప్రశ్నలే. ఓకే, 5కి 5 మార్క్స్, 5కి 5 మార్క్స్ మనము ఈ ప్రశ్నల్ని చేసే రకంగానే ఉన్నాయి. ఇక రీజనింగ్ వచ్చేసి దాదాపు 20 ప్రశ్నలు వచ్చాయి. ఐ థింక్ సో మై మెమరీ 19 ఆర్ 20 వచ్చాయి ఎగ్జాక్ట్గా రీజనింగ్లో. 20లో ఒక 4 ప్రశ్నలు తప్ప మిగతా ప్రశ్నలన్నీ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్స్. అది ఎవరైనా చేయగలిగే ప్రశ్నలే. ఈ 4 క్వశ్చన్స్ ఇక చేస్తారా చేయరా అన్నది డిపెండ్స్ ఆన్ ఆ క్యాండిడేట్ యొక్క తరువునెస్ పైన ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆర్ట్స్ బేస్డ్, అంటే బాగా చదువుకున్న జనరల్ స్టడీస్ ప్రిపరేషన్లో ఆర్ట్స్ యొక్క డామినేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో రీజనింగ్లోకి వచ్చేసరికి మనకు ఆ 4 ప్రశ్నలు కాకుండా సో మిగతా 16 మార్కులు అయితే చేయొచ్చు. సో ఇంకెవరైనా విద్యార్థులు ఇంకొంచెం డల్గా ఉన్నట్టయితే కొంత 12 మార్క్స్కి చేసే అవకాశం ఉంది రీజనింగ్లో. ఓకే, అండ్ ఇంగ్లీష్ కూడా ఈసారి ఎందుకో ఇంగ్లీష్ కొంత ఈజీగా ఉన్నట్టుగా అనిపించింది. కాకపోతే మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఎక్కువగా అడిగారు, సెంటెన్సెస్ ఎక్కువగా అడిగాడు. ఆ మ్యాచ్ ద ఫాలోయింగ్లో మనకి ఒక చిన్న ట్రిక్ కనుక, అంటే ఆప్షన్స్ ఆధారంగా ఒక ట్రిక్ కనుక తెలిస్తే ఈజీగా అనలైజ్ చేయొచ్చు. ఒక ప్యాసేజ్ కూడా అడగడం జరిగింది. ప్యాసేజ్ ఆధారంగా ఒక 3 ప్రశ్నలు అడిగాడు. అందులో ఒక ప్రశ్న సింపుల్గా ఉంది, మిగతా 2 క్వశ్చన్స్ కొంత టిపికల్గా ఉన్నాయి. అంటే మొత్తం మీద 20 మార్కులకు గాను మనకు ఇంగ్లీష్లో ఒక 12 నుంచి 15 మార్కులు చేసే అవకాశం అయితే ఉంది. సో 15 నుంచి 12 అంటే ఒక 14 మార్కులు అయితే టాప్ స్కోర్గా మనం చూస్తాం. ఒక 10 మార్కులు ఎవరైనా చేయొచ్చు. ఒకవేళ మొత్తమే ఇంగ్లీష్ కూడా చేయకపోవచ్చు. ఇంగ్లీష్ అని చెప్పేసి భయపడి మొత్తం వదిలేసుకునే సబ్జెక్టులో కూడా ఉంటుంది కాబట్టి మనం 10 మార్కులు అనుకోవచ్చులే, కానీ చూద్దాం. అంటే 10 మార్కులు చేశారా చేయరా అన్నది కొంత డౌటే. సో 14 మార్కులు అయితే టాప్ స్కోరర్ అయితే చేయొచ్చు. ఇది ఒక్కడే చేసిందని కాదండి నా ఉద్దేశం. ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్కరికి ప్రావీణ్యత ఉంటుంది. అలాంటి వ్యక్తులు ఎన్నికరం చేయగలరు మ్యాక్సిమం అని మనం ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా ఎకాలజీకి సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ అడిగాడు. ఎకాలజీ ఎన్విరాన్మెంట్ సంబంధించి 15 ప్రశ్నల్లో చాలా మట్టికి ఈజీ ప్రశ్నలే ఉన్నాయి. సో మనం ఇక్కడ ఒక 10 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా తెలిసిన ప్రశ్నలే, అన్నీ తెలిసిన ప్రశ్నలే, ఒక 10 క్వశ్చన్స్ కాబట్టి 10 మార్క్స్ ఎవరైనా సరే చేయగలరు. ఆ మిగతా 4 మార్క్స్ వచ్చేసి ఆ ఫుల్ నాలెడ్జ్ ఎకాలజీ పైన పూర్తి గ్రిప్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు. ఇక జాగ్రఫీకి వచ్చేసి 16 ప్రశ్నలు. కొంచెం జాగ్రఫీ పార్ట్ టఫ్గా అనిపించింది. జాగ్రఫీ పార్ట్లో 16 ప్రశ్నల్లో ఒక 9 ప్రశ్నలు అయితే ఖచ్చితంగా చేయగలిగే ప్రశ్నలుగా మనం చూడొచ్చు. ఓకే, 9 క్వశ్చన్స్. ఇక మినిమం ఎన్ని క్వశ్చన్స్ చేస్తారనేది జాగ్రఫీ పైన ఉన్న మీ యొక్క స్టేబిలిటీ. ఒక 5-6 క్వశ్చన్స్ అయితే ఈజీగానే ఉన్నాయి. కాకపోతే మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా ఇప్పుడు హిమాలయ పర్వతాల్లో హైట్స్ పరంగా శిఖరాలను అడిగాడు ఆర్డర్లో పెట్టుమని. సో అలాంటి ప్రశ్నల్ని అంటే తెలిసినవి కూడా మనం పోగొట్టుకునే అవకాశం ఉంది. అండ్ ఇందులో డెమోగ్రఫీ పైన ఎక్కువ క్వశ్చన్స్ అడిగాడు. అంటే 2000 గతంలో జరిగిన జనాభా లెక్కలకు సంబంధించిన క్వశ్చన్స్ అడిగాడు. కాబట్టి ఆ డాటా అంతా గుర్తుంటే ఈజీగా చేయొచ్చు. లేదంటే కొన్ని క్వశ్చన్స్ అయితే పూర్తిగా అంటే తెలియని ప్రశ్నలు కూడా అడగడం జరిగింది. కాబట్టి జాగ్రఫీ కొంత టఫెస్ట్ టాపిక్గా మనం చూడొచ్చు ఇక్కడ. ఇక తెలంగాణ పాలసీస్ సంబంధించి 16 ప్రశ్నలు అడిగాడు. దాదాపు అన్నీ మనం రెగ్యులర్గా వింటున్న పదాలే. కళ్యాణ లక్ష్మి కావచ్చు. ఓకే, నెక్స్ట్ శిశు అదేంటి ప్రసూతి సంబంధించి అంటే తల్లి శిశు సంరక్షణకు సంబంధించిన పథకం కావచ్చు. ఈ విధంగా తెలంగాణలో హరితహారానికి సంబంధించిన విషయం కావచ్చు. ఇలా మనం రెగ్యులర్గా వింటున్న పథకాలకు సంబంధించి ప్రశ్నలు అడిగాడు. రైతు బంధు గురించి కూడా అడగడం జరిగింది. ఓకే, సో ఇలా తెలంగాణ పాలసీస్ నాకు తెలిసి మ్యాక్సిమం ఒకవేళ మీరు ప్రిపరేషన్లో పర్ఫెక్ట్గా ఉంటే మాత్రం 19కి 19 మార్క్స్, అది 16కి 16 మార్క్స్ చేయగలిగే ప్రశ్నలే. కాకపోతే రెగ్యులర్గా పేపర్ చదివే అలవాటు ఉండే ఒకళ్ళు ప్రిపరేషన్లో కొంత వెనుకబడి ఉంటే ఒక 8 మార్క్స్ అయితే ఈజీగా మనం చేసే ప్రశ్నలుగా మనం చూడొచ్చు. కాకపోతే ఎకాలజీ, సో ఎకాలజీ ఆల్రెడీ వచ్చింది కదండి. అండ్ ఇట్ ఈజ్ నాట్ అన్ ఎకాలజీ, ఇది యాక్చువల్గా ఎకాలజీ కాదండి, ఇది ఎకానమీ. సారీ, అందుకే ఎకానమీ ఇక్కడ మేము చూస్తాం. ఎకానమీ 15 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇట్ ఈజ్ ఎకాలజీ. ఎకాలజీలో 7 క్వశ్చన్స్ వచ్చాయి. సారీ ఫర్ ద కరెక్షన్. సో ఎకానమీ వచ్చేసి మనకి 15 క్వశ్చన్స్ వచ్చాయి. ఎకానమీ 15 క్వశ్చన్స్లో అందులో ఎక్కువగా ప్రీవియస్ డాటా అడగడం జరిగింది కాబట్టి కొంత ఎకానమీ ఎవరు చేసి ఉండకపోవచ్చు. కాబట్టి ఎకానమీ వచ్చేసి మనకు 15 మార్కులకు గాను అదే ఒక 8 మార్క్స్ అయితే ఎవరైనా చేసే విధంగానే ఉంటుంది. అండ్ జాగ్రఫీ మనం చూసినట్టే ఒక 10 మార్క్స్ ఆర్ 9 మార్క్స్ చేస్తాం. అండ్
తెలంగాణ పాలసీస్కి వచ్చేసి ఇందాకే మనం మాట్లాడుకున్నట్టుగా ఒక 10 to 12 మార్క్స్ అయితే ఈజీగా చేయొచ్చు. మ్యాక్సిమం 16 మార్కులు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎకాలజీకి సంబంధించి 7 మార్క్స్ వచ్చాయి. ఎకాలజీ 7 మార్క్స్లో మనం చూసుకున్నట్లయితే ఎకాలజీ 7లో ఒక 4 క్వశ్చన్స్ అయితే ఈజీగా ఉన్నాయి. ఓకే, క్రింది వాటిలో కాలుష్య కారకం కానిదేది అని చెప్పేసి ఆప్షన్స్లో ఇవ్వడం జరిగింది. వెరీ సింపుల్ క్వశ్చన్స్ అడిగాడు, 4 క్వశ్చన్స్. ఒక 3 క్వశ్చన్స్ అయితే నాలెడ్జ్ ఉంటేనే మనము ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్స్గా మనం చూస్తాం. ఆయన డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా 2 క్వశ్చన్స్ అడిగాడు. క్రింది వాటిలో ఏది అదేంటి భూమి పైన జరిగే డిజాస్టర్ కాదు అని అడగడం జరిగింది. కాబట్టి 2 క్వశ్చన్స్ కూడా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఆప్షన్స్ ఆధారంగా. జనరల్ సైన్స్లో వచ్చేసి 8 క్వశ్చన్స్ అడిగాడు. ఎక్కువగా వృక్ష జాతులు జంతు జాతుల మీద ఎక్కువ క్వశ్చన్స్ అడిగాడండి. ఆర్థోపోడా, మొలస్కా, వాటికి సంబంధించిన మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగాడు. ఇది సైన్స్ వాళ్ళు మాత్రమే పెట్టగలిగే ప్రశ్నలు. మామూలుగా ఆర్ట్స్ వాళ్ళు అయితే పూర్తిగా 8 మార్కుల్ని వదిలేసుకునే పరిస్థితి ఉంటుంది. ఓవరాల్గా చూసినట్లయితే ఈ పేపర్ వచ్చేసి ఈజీగానే ఉంది. సో కాకపోతే కొన్ని సెక్షన్స్ ఏవైతే ఇంగ్లీష్ కావచ్చు, ఎకానమీ కావచ్చు, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఓకే, అండ్ ఎకాలజీ కూడా కొంత టఫ్గానే ఉంది. జాగ్రఫీ కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే ఎగ్జామినేషన్ సిచ్యువేషన్లో ఈ పేపర్లో మనకి టాప్ స్కోరు వచ్చేసి మనం తీసుకున్నట్లయితే మొత్తం మీద ఒక 120 to 130 మార్క్స్ చేయొచ్చు. జనరల్ స్టడీస్ పైన బాగా గ్రిప్ ఉన్న వ్యక్తి 120 to 130 మార్క్స్ చేయొచ్చు. సార్ మరి జేఎల్ మ్యాథ్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి అంత జనరల్ స్టడీస్ మీద గ్రిప్ ఉంటుందా అని ఒకసారి మనం ఆలోచిస్తే, యావరేజ్గా ఒక స్టూడెంట్ జేఎల్ మ్యాథ్స్కి ప్రిపేర్ అయిన ఒక స్టూడెంట్ అయితే ఖచ్చితంగా 90 to 100 మార్క్స్ అయితే చేయగలడు. మరి ఇదెవరు చేస్తారు సార్ అంటే, బాగా గ్రూప్ 1 ప్రిపేర్ అయినా గ్రూప్ 2 ప్రిపేర్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ పేపర్ ఇస్తే 120 to 130 మార్క్స్ చేస్తారు. ఈ ప్రిపేర్ అయిన వాళ్ళు మళ్ళీ మ్యాథ్స్ కంటెంట్ అయితే చేయలేరు కదా. కాబట్టి ఈ పేపర్లో మంచి మార్క్స్ సాధించాలంటే 120 to 130 కూడా సాధించవచ్చు. కానీ మనం కాంపిటీషన్లో తీసుకోవాల్సిన మార్కులు ఎంత అంటే 90 to 100 మార్క్స్గా మనం తీసుకోవడం జరుగుద్ది. కాబట్టి ఇది ఓవరాల్గా మనకి జనరల్ స్టడీస్లో ఉన్న పేపర్ యొక్క అనాలిసిస్, రైట్. సో జనరల్ స్టడీస్ అనేది యావరేజ్ టు మోడరేట్గా ఉంది. కొన్ని సబ్జెక్ట్స్ అయితే వెరీ ఈజీగా అడిగాడు, కొన్ని సబ్జెక్టులో కొంత ఇబ్బందికరంగానే ఉన్నాయి ప్రశ్నలు. ఆయన ఇంకో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇచ్చాడు, స్టేట్మెంట్స్ కూడా కొన్ని ఇచ్చాడు, కాబట్టి కొంత టైం తీసుకునే అవకాశం కూడా ఉంది. ఆన్లైన్ పరీక్షా విధానం కాబట్టి విద్యార్థులు కొంత కన్ఫ్యూజన్ అయ్యే సందర్భం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఈజీగానైతే ఒక 90 to 100 మార్క్స్ యావరేజ్గా స్కోర్ చేసుకునే అవకాశం అయితే ఉంది జనరల్ స్టడీస్ పేపర్లో. ఇకపోతే నెక్స్ట్ పేపర్ వచ్చేసి మనము మ్యాథ్స్ పేపర్ 2. మనకి ఇది 150 క్వశ్చన్స్ 300 మార్క్స్కి ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 టోటల్ 11 చాప్టర్స్ ఇచ్చారు. సో 11 చాప్టర్స్ సిలబస్లో ఉన్నాయి. 11 చాప్టర్స్కి అన్ని చాప్టర్స్ని దాదాపు కవర్ చేస్తూ ఇవ్వడం జరిగింది. కాకపోతే కొన్ని చాప్టర్స్ ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అటువైపు మొగ్గు చూపాయి. సో కొన్ని చాప్టర్స్ నుంచి అంటే చిన్న చాప్టర్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి కొన్ని తక్కువ స్థాయిలోనే ప్రశ్నలు వచ్చినట్టుగా మనం చూడొచ్చు. సో ఇది కూడా మెమొరీ బేస్డ్ అనాలిసిస్, ఓకే. సో ఒకసారి గమనిస్తే అసలు మొత్తం జేఎల్ మ్యాథమెటిక్స్ పేపర్ అంతా గమనించినట్లయితే రియల్ అనాలిసిస్, ఎలిమెంటరీ నెంబర్ థియరీ పైన ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. ఒక 35 నుంచి 40 క్వశ్చన్స్ వచ్చాయి రెండింటిపైన. అండ్ ఆ 2 కూడా చాలా ఈజీ ప్రశ్నలు అడగడం జరిగింది. ఒక విద్యార్థి యొక్క సాధారణ నాలెడ్జ్, అసలు ఈ జేఎల్ మ్యాథ్స్ పేపరు ఎవరు చేయగలరు అని ఒక్కసారి పేపర్ చూస్తూ ఆలోచిస్తే, ప్రిపరేషన్లో ఉన్న అభ్యర్థులు కాకుండా సీరియస్గా డిగ్రీ చదివిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, డిగ్రీ చదువుతున్నప్పుడు మంచి నాలెడ్జ్ మ్యాథమెటిక్స్ పైన ఎవరికైతే ఉంటుందో, లేదంటే పీజీ చదివేటప్పుడు మంచి నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈజీగా ఈ పేపర్లో 80 నుంచి 90 మార్కులు వితౌట్ ప్రిపరేషన్ చేయొచ్చు. 80 to 90 క్వశ్చన్స్ 80 to 90 క్వశ్చన్స్ వితౌట్ ప్రిపరేషన్ కూడా ఆన్సర్ చేయగలిగే ప్రశ్నలు ఉన్నాయి. కొన్ని ప్రశ్నలు చెప్తే అసలు నిజంగా మనం ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడిగాడు జేఎల్లో కూడా అనిపిస్తుంది. 9 యొక్క భాజనీయత సూత్రం మీద ప్రశ్న అడిగాడు, 5 యొక్క భాజనీయత సూత్రం మీద ప్రశ్న అడిగాడు, 6 యొక్క భాజనీయత సూత్రం మీద ప్రశ్న అడిగాడు. అండ్ సంయుక్త సంఖ్య అంటే ఏంటి అనేది ప్రశ్న అడిగాడు. ఓకే, అంటే ఎలిమెంటరీ నెంబర్ థియరీలో అంత సింపుల్ క్వశ్చన్స్ కూడా
అడగడం జరిగింది. కాబట్టి అలాంటి ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయి. బేసిక్స్ నుంచి క్వశ్చన్స్ అడిగాడు. ఎక్కువగా థీరమ్స్ అండ్ స్టేట్మెంట్స్ పైన క్వశ్చన్స్ అడిగాడు. అంటే మనం జస్ట్ ఆ థీరం సిలబస్లో నేను మీకు స్టార్టింగ్లో సిలబస్ అనాలిసిస్ చేసినప్పుడు ఒక మాట చెప్పాను. ఏమని చెప్పానంటే సిలబస్ని జాగ్రత్తగా పెట్టుకోండి. సిలబస్లో పేర్కొనబడ్డ ప్రతి టైటిల్ ఏదైతే ఉందో ఆ టైటిల్ చూసి ఆ టైటిల్కి సంబంధించిన స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా 20 నుంచి 30 మార్కులు వస్తాయని చెప్పాను నేను. ఓకే, మా విద్యార్థులందరికీ తెలుసు ఆ విషయం. సో ఖచ్చితంగా అలా మీకు సిలబస్లో పొందుపరచబడిన స్టేట్మెంట్స్ పైన లైన్స్ పైనుంచి ఖచ్చితంగా 20 నుంచి 30 మార్కులు వచ్చి ఉంటాయి. ఓకే, ఈ పలానా స్టేట్మెంట్ ఏ సిద్ధాంతానికి సంబంధించింది, ఈ థీరం ఎవరు చెప్పారు, ఈ స్టేట్మెంట్ ఏ థీరానికి సంబంధించింది అని అలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ప్రాబ్లం సాల్వ్ చేయడం కాకుండా ప్రాబ్లం సాల్వ్ చేసే మెథడ్ అడిగాడు. నిజంగా బ్యూటిఫుల్ క్వశ్చన్ అనిపించింది నాకు. అంటే మన యొక్క నాలెడ్జ్ని ఎలా క్వశ్చన్ చేశాడంటే కాన్సెప్ట్ బేస్డ్గా ప్రశ్నపత్రం అడిగాడు. కాన్సెప్ట్ బేస్డ్గా. ఓకే, సో ఈ ప్రశ్నపత్రాన్ని జాగ్రత్తగా గమనిస్తే వెరీ ఈజీ పేపర్ అనిపిస్తుందండి. వెరీ ఈజీ పేపర్ అనిపిస్తుంది. కానీ ఆప్షన్స్ కొన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ చూసిన తర్వాత ఈజీనెస్ అనేది కేవలం 80 నుంచి 90 క్వశ్చన్స్కి మాత్రమే పరిమితమైంది. మిగతా 40 క్వశ్చన్స్ కానీ మిగతా 50 క్వశ్చన్స్ కానీ ఖచ్చితంగా అవి చదివి ప్రిపేర్ అయిన వారు మాత్రమే పెట్టగలిగే ప్రశ్నలు. ఓకే, మనం అది రింగ్ థియరీలో చూసుకున్నా, గ్రూప్ థియరీలో చూసుకున్నా, సాలిడ్ జామెట్రీలో చూసుకున్నా, ఓడి వెక్టార్ స్పేస్లో మెట్రిక్ స్పేస్లో చూసుకున్నా కూడా కొన్ని టఫ్ క్వశ్చన్స్ పడ్డాయి. వాటిని పూర్తి స్థాయి ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు. ఓకే, కానీ మనం క్వశ్చన్ పేపర్ చూసి బయటకు వచ్చిన తర్వాత 80 నుంచి 90 క్వశ్చన్లు చూసినప్పుడే పేపర్ చాలా ఈజీ వచ్చిందని అనిపిస్తుంది. రైట్, ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్ మనం సాలిడ్ జామెట్రీ తప్ప మిగతా అన్నింటికి నోట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో సాలిడ్ జామెట్రీ వచ్చిన 11 ప్రశ్నలు కాకుండా మిగతా 139 ప్రశ్నల్లో దాదాపు 120కి పైగా ప్రశ్నలు మన నోట్స్ నుంచే కవర్ అవ్వడం జరిగింది. రాబోయే టీఎస్ సెట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో మీరు తీసుకున్న మెటీరియల్ 100% పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక మిగతాది ఏది చదవాల్సిన అవసరం లేదు. చాలామంది అభ్యర్థులు కాల్ చేశారు, సెట్ ఎగ్జామ్ కూడా ఉంది, దానికి ఏం చదవాలి? మనం ఏదైతే ప్రిపేర్ చేసి పంపించామో మీకు మెటీరియల్, ఆ మెటీరియల్ మాత్రం చదవండి, సరిపోతుంది. ఇంకా వేరే దాని జోలికి వెళ్ళకండి. ఓకే రైట్, ఎందుకంటే ఇట్స్ ఎ వెల్ ప్రిపేర్డ్ నోట్స్. ఓకే రైట్, ఇకపోతే మనకి రియల్ అనాలిసిస్లో 20 ప్రశ్నల వరకు వచ్చాయి. 20 క్వశ్చన్స్ వరకు రియల్ అనాలిసిస్లో వచ్చాయి. ఈ రియల్ అనాలిసిస్లో ఒక అభ్యర్థి సాధారణంగా మినిమం 14 మార్కులు అయితే ఖచ్చితంగా పెట్టగలిగే ప్రశ్నలు ఇవి. 14 క్వశ్చన్స్, మిగతా 6 క్వశ్చన్స్ ఇక మేబీ చేయకపోవచ్చు. ఓకే, అండ్ మెట్రిక్ స్పేస్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. సబ్ స్పేస్ పైన క్వశ్చన్ వచ్చింది, మెట్రిక్ స్పేస్ పైన క్వశ్చన్ వచ్చింది, డైరెక్ట్గా వాటి యొక్క డెఫినేషన్స్ పైన క్వశ్చన్స్ వచ్చాయి. మెట్రిక్ స్పేస్ పైన జనరల్గా జస్ట్ అట్లా బ్రీఫ్గా చూసుకున్నా సరే మనకు 10 క్వశ్చన్స్లో ఒక 6 మార్కులు అయితే ఖచ్చితంగా చేయగలిగే ప్రశ్నల్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక థియరీ ఆఫ్ మ్యాట్రిసెస్ అంటే మ్యాట్రిసెస్ పేపర్ అయితే 12కి 12 మార్క్స్ చేయొచ్చు. మాత్రికల పేపరు ఏదైతే ఇవ్వబడిందో అందులో 12కి 12 మార్క్స్ చేయొచ్చు. 3 మాత్రికలు ఇచ్చి వాటి యొక్క డెట్ ఆధారంగా వాటిని అసెండింగ్ ఆర్డర్లో పేర్చమన్నాడు. ఓకే, ఒకటి ర్యాంక్ పైన ఒక క్వశ్చన్ అడిగింది. రైట్, ఇలా 12కి 12 చేయొచ్చు. కానీ ఒక 2 ప్రశ్నలు మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి. సో ఆ 2 ప్రశ్నల్ని వదిలేస్తే 10 మార్క్స్ అయితే ఖచ్చితంగా మనం చేయొచ్చు, 10 మార్కులు. ఓకే, అండ్ వెక్టార్ స్పేస్ కొంత ఈ ప్రశ్నాపత్రంలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్న చాప్టర్ ఏది ఉందంటే వెక్టార్ స్పేస్ అండ్ మెట్రిక్ స్పేస్గా మనం చూడొచ్చు. రైట్, సో మెట్రిక్ స్పేస్ మిగతా 4 క్వశ్చన్స్ కాకుండా మిగతా అంత ఈజీ. వెక్టార్ స్పేస్లో 17 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. 17 క్వశ్చన్స్లో మనము ఈజీగా 12 క్వశ్చన్స్, సరే మార్క్స్ కాదు క్వశ్చన్స్. ఓకే, వీటిని క్వశ్చన్స్గా పరిగణించండి, మార్క్స్ తర్వాత చెప్తాను. క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్, 10 క్వశ్చన్స్, 12 క్వశ్చన్స్. ఓకే, మార్క్స్ కాదు క్వశ్చన్స్. ఓకే, సో 12 క్వశ్చన్స్ మనం ఈజీగా చేయొచ్చు ఎందులో వెక్టార్ స్పేస్లో. అండ్ పీడీఈ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కానీ ఓడిఈ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కానీ 2 చాప్టర్స్ నుంచి కలిపి మనకు 25 క్వశ్చన్స్ వచ్చాయి. ఆ రెండిట్లో 25 క్వశ్చన్స్లో 25కి 25 చేయగలుగుతాడు బాగా ప్రిపేర్ అయిన ఒక స్టూడెంట్ ఎవరైతే ఉంటారో. సో ఒక 5 క్వశ్చన్స్ కన్ఫ్యూజన్లో పోయినా సరే ఒక 20 ప్రశ్నలు అయితే మనం సాలిడ్గా పెట్టొచ్చు ఆన్సర్. ఓకే, అండ్ ఎలిమెంటరీ నెంబర్ థియరీ. ఇక ఎలిమెంటరీ నెంబర్ థియరీలో 20 క్వశ్చన్స్ వచ్చాయి.
దాదాపు 20కి 20 క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. ఎలిమెంటరీ నెంబర్ థియరీలో ఒక్క ప్రశ్న పోకుండా కూడా మనం ఆన్సర్ చేసే అవకాశం ఉంది. ఓకేనా. అండ్ గ్రూప్ థియరీ ఉంది, 18 క్వశ్చన్స్ అడిగాడు. సో ఇవన్నీ టాప్ స్టూడెంట్ గురించి మాట్లాడుతున్నాను. కట్ ఆఫ్ మనం తర్వాత దీన్ని బట్టి మనము రెండింటికి జనరల్ స్టడీస్కి అండ్ పేపర్ 2కి కోరిలేషన్ చూస్తూ మనం కట్ ఆఫ్ని ఎస్టిమేట్ చేద్దాం. అండ్ గ్రూప్ థియరీలో 18 క్వశ్చన్స్ అడిగాడు అండ్ రింగ్ థియరీలో 8 క్వశ్చన్స్ అడిగాడు. అంటే ఓవరాల్గా రెండిట్లోంచి కలిపి ఒక 25 to 26 క్వశ్చన్స్ అడిగాడు. అంటే గ్రూప్ థియరీ అండ్ రింగ్ థియరీని గమనిస్తే రెండింటిలో చాలా ఈజీ క్వశ్చన్స్ కొన్ని వచ్చాయి. కొన్ని ఆప్షన్స్ ద్వారా స్టేట్మెంట్స్ ద్వారా అడిగిన క్వశ్చన్స్ మనకు కండిషన్స్ గుర్తులేకపోతే ఐసోమార్పిజం గురించి కానీ హోమోమార్పిజం గురించి కానీ ఆన్ టు ఐసోమార్పిజం గురించి కానీ మనకు కండిషన్స్ కనుక కొంచెం కన్ఫ్యూజ్ అయితే మార్కులు పోయే ప్రమాదం ఉంది అక్కడ. కాబట్టి 18+8 26లో మనం ఖచ్చితంగా 20 క్వశ్చన్స్ అయితే మనం చేయగలం. ఓకే, రింగ్ థియరీ అండ్ గ్రూప్ థియరీలో. కాంప్లెక్స్ అనాలిసిస్లో పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదండి. చాలా కొంచెం అంటే అడిగిన ప్రశ్నలు కూడా కొంత టిపికల్గానే ఉన్నాయి. సో 9లో కాంప్లెక్స్ అనాలిసిస్ విషయానికి వచ్చేస్తే ఒక 5 నుంచి 6 మార్కులు 6 క్వశ్చన్స్ మనం చేయవచ్చు. ఓకే. అండ్ సాలిడ్ జామెట్రీ కూడా 11 క్వశ్చన్స్, ఇది కూడా కొంత టఫ్గా అడిగాడు. ఈ 11 క్వశ్చన్స్లో సాలిడ్ జామెట్రీలో ఒక 6 క్వశ్చన్స్ అయితే వెరీ సింపుల్ క్వశ్చన్స్, అవి ఎవరైనా చేయగలిగే ఆన్సర్స్. ఇంకో 2 క్వశ్చన్స్ కొంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి చేయగలుగుతాడు. అంటే మనకి 8 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా సాలిడ్ జామెట్రీలో మనం చేయగలం. రైట్. సో సాలిడ్ జామెట్రీలో 8 క్వశ్చన్స్ అయితే మనం చేయగలం. ఇప్పుడు చూడండి మొత్తం ఎన్ని చేస్తున్నాం ఇక్కడ, 20, 30, 42, 62, 82, 102, 102, 5, 107 + 8, 115, 115, 115 క్వశ్చన్స్ ఈజీగా ఒక నార్మల్గా ప్రిపేర్ అయిన అభ్యర్థి చేయగలిగే ప్రశ్నలు ఎన్ని ఉంటాయంటే ఒక 115 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే. ఇందులో బైక్ బై చేసిన సందర్భాలు కూడా ఉండే అవకాశం ఉంది. కాకపోతే టైం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి టైం కిల్ చేయడానికి చాలా బాగా పేపర్ను ఫ్రేమ్ చేయడం జరిగిందండి. టైం కిల్ చేయడానికి క్వశ్చన్ ఈజీగా ఉంటుంది. కింద 3 స్టేట్మెంట్స్ ఉంటాయి. మళ్ళీ 3 ఏ చూజ్ చేసుకోవాలన్నా, బి చూజ్ చేసుకోవాలన్నా, సి చూజ్ చేసుకోవాలి. అంటే క్వశ్చన్ చదవడానికే చాలా టైం పడుతుంది. అందుకే మనకి టైంని దృష్టిలో పెట్టుకుని మనం 115 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయగలము అని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలామంది అభ్యర్థులు ఒక 90-95 క్వశ్చన్స్ చేసేసరికి టైం అయిపోయింది అన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరిచారు. సో మంచిగా ప్రిపేర్ అయిన వాడు ఒక 115 ప్రశ్నల నుంచి 120 ప్రశ్నల్ని చేయగలడు. ఓకే. ఇక వెరీ టాప్ స్టూడెంట్ ఇన్ మ్యాథమెటిక్స్ పిహెచ్డి చేసిన అభ్యర్థులు కూడా చాలామంది రాశారు. డిఎల్ అంటే డిగ్రీ లెక్చరర్స్గా వర్క్ చేస్తున్న వాళ్ళు, లేదంటే యూనివర్సిటీస్ క్యాంపస్ స్టూడెంట్స్లో పిహెచ్డి చేస్తున్న అభ్యర్థులు అయితే ఖచ్చితంగా ఈ పేపర్లో 130 నుంచి 140 మార్కులు చేయగలరు. కానీ వీళ్ళకి జిఎస్లో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. ఓకే. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే యావరేజ్గా చూస్తే 150 నుంచి 120 క్వశ్చన్స్ మనం చూడొచ్చు. సో అంటే 240 మార్కులు, 240 మార్క్స్ మన యొక్క టాప్ స్కోర్గా యావరేజ్గా తీసుకునే 240 మార్క్స్ ఇక్కడ యావరేజ్ స్కోర్ ఉంటుంది. ఇక్కడ యావరేజ్ స్కోర్ వచ్చేసి 120 మార్క్స్ని మనం ఇక్కడ యావరేజ్గా తీసుకుంటే, సో టోటల్ టాప్ వచ్చేసి మనకి టాప్ స్కోర్ 240 + 120 360గా మనం చూడొచ్చు. ఓకే. నాకు తెలిసిన ఒక స్టూడెంట్, మన స్టూడెంట్ పేపర్ 2 వచ్చేసి 132 చేశామని చెప్పారు. కాకపోతే తప్పులు రైట్లు మనం ఇప్పుడే డిసైడ్ చేయలేము కాబట్టి ఓకే, నో ప్రాబ్లం, మంచి స్కోరే. కాకపోతే ఇదంతా దేని ప్రకారం చెప్తున్నాము అనంటే పేపర్ యొక్క స్టాండర్డ్ చూసిన తర్వాత నేను గెస్ చేసా ఈ ప్రాబ్లం స్టూడెంట్ చేయగలుగుతాడు, ఈ ప్రాబ్లం స్టూడెంట్ చేయలేడు, ఈ ప్రాబ్లంలో కాన్సెప్ట్లో ఈ ట్విల్ట్ ఉంది, ఇది అర్థం చేసుకోగలుగుతాడు, ఇది అర్థం చేసుకోలేడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూని అనాలిసిస్ చేసి ఎక్స్పెక్టెడ్గా చెప్తున్న టాప్ స్కోర్ ఇది. దట్ ఈజ్ 360 మార్క్స్ నాకు తెలిసి టాప్లో ఉంటుంది. అంటే 450 అవుట్ ఆఫ్ 450కి. అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టులు అనేటి మల్టీ జోన్ పరంగా మంచి నెంబర్లో ఉన్నాయి పోస్టు కాబట్టి ఇక్కడ నుంచి కట్ ఆఫ్ విషయానికి వస్తే, సో టాప్ స్కోర్ అందరూ చేయలేరు కదండి, 360 ఎవరూ చేయలేరు. ఓవరాల్గా యావరేజ్గా ఇప్పుడు నేను 240 చేశాను పేపర్ 2లో, కానీ పేపర్ 1లో నాకు అంత పెర్ఫార్మెన్స్ ఉండదు. రెండిట్లో పెర్ఫార్మెన్స్ ఉన్నవాళ్ళు. నేను పేపర్ 1లో మంచి పెర్ఫామ్ చేశాను, కానీ పేపర్ 2లో యావరేజ్గా చేశాను. అంటే డిగ్రీలో మంచి నాలెడ్జ్ ఉంది, ఆ నాలెడ్జ్తోనే పేపర్ రాసి వచ్చాను. దాని ప్రకారం యావరేజ్గా ఎక్కువ మంది అంటే యావరేజ్ టాప్ స్కోర్ అనేది ఎంత ఉండొచ్చు అని అంటే
ఇక్కడ ఒక 100 క్వశ్చన్స్ 100 మార్క్స్, ఇక్కడ ఒక 100 క్వశ్చన్స్ 200 మార్క్స్, అంటే యావరేజ్గా 300 నుంచి 320 వరకు మనకి ఎక్కువ మంది అభ్యర్థులకు వచ్చే మార్క్స్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే 300 నుంచి 320 మార్కులు మనకు వస్తున్నట్లయితే ఇట్స్ ఎ బెస్ట్ స్కోర్. మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మనం ఉండడానికి అవకాశం ఉంది నెక్స్ట్ స్టేజ్లో. సో 300 నుంచి 320 మార్కులు వస్తే మనకి ఏ జోన్ అయినా సరే మనకి అవకాశం అనేది ఉంటుంది. సో 300 to 320 మార్క్స్. ఓకే, ఇక రిజర్వేషన్ పరంగా చూస్తే అంటే కట్ ఆఫ్ ఎంత నిర్ణయించుకోవచ్చు, మనము 300 మార్కులుగా మనం కట్ ఆఫ్ని పెట్టుకోవచ్చు అండి. 300 మార్క్స్ మనము కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఉమెన్ కట్ ఆఫ్ వచ్చేసి మనకి ఒక 30 మార్కులు తగ్గితే 270 మార్క్స్ ఉమెన్ కట్ ఆఫ్గా మనం చూడొచ్చు. ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఓపెన్లో వచ్చేసి 280 నుంచి 290 వరకు ఉంటుంది. నాకు తెలుసు మీరు వీడియో చూసి పేపర్ 2 మస్తు ఈజీ వచ్చింది సార్, 280కి 290కి ఎక్కడ వస్తుంది, మా వాడు ఒకటి తెలిసినోడు 130 చేసిండు, వానికి ఈయనే 260 వచ్చినాయి, జిఎస్లో యావరేజ్గా 70 రావా అంటే 330. ఇది టాప్ స్కోర్ అండి. ఓకే, టాప్ స్కోర్. జిఎస్లో 120 అనేది అది చాలా హెవీ స్కోర్, రైట్. అంటే పేపర్ 2 చేసిన వారు పేపర్ 1 చేయగలుగుతారని అయితే మనం చెప్పలేం. దాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేసి చూడాలి మనం ఎప్పుడైనా సరే. ఓకే, రైట్. సో ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ 280 to 290 ఉండొచ్చు, అండ్ ఓపెన్ ఉమెన్ కట్ ఆఫ్ 270 వరకు ఉండొచ్చు. అదేవిధంగా బీసీ ఎనీ కేటగిరీ, బీసీబీ కావచ్చు, బీసీసీ కావచ్చు, బీసీ అంటే బీసీఈ అండ్ బీసీఏ వాళ్ళకి ఇంకా తగ్గుద్ది. మిగతా కేటగిరీస్ వాళ్ళకి ఒక 2 అంటే ఇది ఓపెన్ ఉమెన్ అయినా సరే బీసీడీ అయినా సరే 270 to 280 ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఒక 260 ప్లస్ వస్తే ఉమెన్ కేటగిరీ బీసీలో ఉమెన్ కేటగిరీకి 260 ప్లస్ కూడా ఒక మంచి స్కోర్గానే చూడొచ్చు. ఎలా వస్తాయి సార్ 260 ప్లస్ అని అంటే ఒక 90 to 95 క్వశ్చన్స్ పేపర్ 2లో చేసి ఉంటే అక్కడ ఒక 200 మార్క్స్ వస్తాయి. ఓకే, సో జనరల్ స్టడీస్లో ఒక 60 నుంచి 70 మార్కులు చేస్తే ఒక 70 మార్క్స్తో 270 మార్క్స్తో మనము కాంపిటీషన్లో ఉండడానికి ఛాన్స్ ఉంది. ఇకపోతే ఇక ఎస్సీ ఎస్టీ ఉమెన్ కేటగిరీ అయితే ఒక 250 కూడా వీ కెన్ ఎక్స్పెక్ట్ ద ఛాన్స్ అండి, మనము ఛాన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ పోస్టుల సంఖ్య ఎక్కువ ఉంది, అందుకే నేను ఇది చెప్తున్నాను. ఓకే, సో టాప్ స్కోర్ వచ్చేసి 360 ఉన్నా సరే, 2 పేపర్లు బాగా రాసిన అభ్యర్థి అయినా సరే మనకు 300 నుంచి 320 మార్కులు ఉంటే మాత్రం మనకు ఛాన్స్ ఉంటుంది జేఎల్ టీఎస్పీఎస్సీ జేఎల్ రావడానికి. ఓకే, సో దిస్ ఈజ్ ద టుడే పేపర్ అనాలిసిస్. మనకి ఏ చాప్టర్ నుంచి ఏమేమి వచ్చాయో కూడా మనం ఇక్కడ చూసాం. ఓకే, సో ఎగ్జామినేషన్ హాల్లో మనకు పేపర్ 2 ఈజీగా అనిపించినప్పటికీ ఒకటి టైం మేనేజ్మెంట్, రెండవది ఎగ్జామినేషన్ ప్రెషర్, మూడవది పేపర్ ఈజీగా ఉంది అనే యాంగ్జైటీ. ఈ 3 కూడా మన మీద అదేంది ఎఫెక్ట్ చూపిస్తాయి. దానివల్ల రావాల్సిన మార్క్స్ కూడా రాకుండా పోతాయి, రైట్. అండ్ దానివల్ల టైం మేనేజ్మెంట్ వల్ల కొంతవరకు మనం చేయలేం. అంటే బాగా చదివిన విద్యార్థి అటెంప్ట్ చేసే ప్రశ్నల సంఖ్య ఎంత ఉంటుందంటే 130 to 140 ఉంటుంది. కాబట్టి 130లో 130కి 130 రైట్ ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉండవు, ఎందుకంటే కరెక్ట్ చేస్తావు మనం ఇంటికి వచ్చిన తర్వాత. ఎగ్జామినేషన్ హాల్లో చేసేవాడు కావాలి. కాబట్టి యావరేజ్గా మనం చూసుకున్నట్లయితే మీకు ముందే చెప్పినట్టుగా 150 to 120 క్వశ్చన్స్ అయితే చేయగలడు, అంటే 240 మార్క్స్ టాపర్ చేయగలడు. అదే టాపర్ కనుక జిఎస్లో చేయగలిగితే 120 చేయగలడు. రెండింటిని బేరీజీ వేసుకొని 360గా అనుకుంటాం, కానీ పేపర్ 2 చేసిన వాడు పేపర్ 1 చేయడు, పేపర్ 1 చేసిన వాడు పేపర్ 2 చేయడు. కాబట్టి యావరేజ్గా లెక్కేసుకుంటే 300 నుంచి 320 మార్కుల మధ్యలో మనకు కట్ ఆఫ్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. టాప్ స్కోర్ 340 నుంచి 350 మధ్యలో టాప్ స్కోర్ ఉండొచ్చు. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఈ మంచి స్కోర్ చేసి ఉన్నారో వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు, రైట్. రేపు రాబోయే డిఎస్సికి సంబంధించి కూడా ఇదే స్థాయిలో, ఓకే. సో మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ పేపర్ చూసామో, నేను అంటే పేపర్ చూడగానే నాకు ఏమనిపించింది అంటే శంకర్ దాదా ఎంబీబీఎస్లో ఒక డైలాగ్ గుర్తొస్తుంది, ఎక్స్రే పట్టుకుని అనుకున్నదే జరిగింది, సింపోమా లింఫోసిస్ అది అంటాడు కదా. అట్లా పేపర్ చూడ నేను కూడా అనుకున్నదే జరిగింది, బేసిక్స్లోంచే క్వశ్చన్స్ వస్తున్నాయి, స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి సో టీఎస్పీఎస్సీని మనము ఓకే గెస్ చేయగలిగాము అన్న విషయం నాకు అర్థమై హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో డిఎస్సికి కూడా ఇదే విధంగా మీకు 100% పేపర్లో మార్క్స్ కవర్ అయ్యే విధంగా మీరు ఒకటండి, గంటల కొద్ది నిడివిని చూడకండి. అంటే అవర్స్, నెంబర్ ఆఫ్ అవర్స్ వీడియోస్ ఉన్నాయా, నెంబర్ ఆఫ్ పేజెస్ నోట్స్ ఉన్నాయా, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామ్ పెడుతున్నారా, అది కాదు. వాట్ ఈస్ ద కాన్సెప్ట్ వి కవర్డ్, ఓకే.
ఎంతైతే మనం కాన్సెప్ట్ని కవర్ చేస్తున్నామో దాని నుంచి ఎన్ని మార్కులు మనం గెయిన్ చేసుకోగలుగుతున్నాము, అది ఇంపార్టెంట్ అండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఒక సెమిస్టర్ 6 నెలలు చెప్పే సబ్జెక్ట్ని మనం గంటలో 2 గంటల్లో పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. అది నీకు అర్థమైన రోజు మనం కాంపిటేటివ్ వెర్షన్లో సక్సెస్ కాగలుగుతాం. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఈరోజు ఎవరైతే జేఎల్ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ రాసారో వాళ్ళందరికీ బెస్ట్ ఆఫ్ లక్. మీ యొక్క కృషి, మీ యొక్క శ్రమ అనేది ఖచ్చితంగా ఏదో ఒకరోజు తిరిగి మనకి ఫలితాన్ని అందిస్తుంది. ఈ పేపర్ మీద కానీ ఈ జేఎల్ మ్యాథ్స్ మీద కానీ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు 8885607060కి కాల్ చేయండి. ఒకవేళ మీరు ఎవరైనా మీకు ఇన్ని మార్క్స్ చేశాము అని ఎవరైనా మీరు నిర్ణయించుకుంటే మాకు కూడా సెండ్ చేయండి వాట్సాప్ రూపంలో. మేము వాటన్నిటిని చూసి అనలైజ్ చేసి ఒక టాప్ స్కోర్ ఎంత ఉండొచ్చు, కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అన్నది ఆ డేటా ఆధారంగా, ఆ సర్వే ఆధారంగా కూడా మనం ఒకసారి ఇంకొక వీడియోని చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.